మోడీ పరాజయం కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళకి మోడీ గెలవడం నచ్చల. కానీ అత్యవసరం వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అంతర్జాతీయ కథనాలు బీబీసీ ఇండియాలో మోడీ భారీ దెబ్బతిన్నాడు, ఎలయన్స్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. అట్లాగే అల్జజీరా మోడీ ఇక కూటమి చేతిలో పావులాగా పనిచేయాల్సిందే, ఎలక్షన్ సెట్ బ్యాక్ కనిపించింది బీజేపీకి అని. సిఎన్ఎన్ మోడీ విజయం సాధించినట్టే, కాకపోతే ఓటమి పాలైనటువంటివి, లాస్ అయినటువంటిది చూస్తే బాధ అన్నటువంటిది. అట్లా టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ మోడీ థర్డ్ టర్మ్ ప్రధానమంత్రి అవుతున్నాడు, బట్ హిందూ జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ మెజార్టీ తగ్గించుకుంది. ఫాక్స్ న్యూస్ ఇండియా ఎన్నికలు పాపులర్ లీడర్ నరేంద్ర మోడీ తన అధికారం కొనసాగిస్తున్నాడు, మరొక 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా సాగబోతున్నాడు. న్యూస్ వీక్ ఇండియన్ అపోజిషన్ సంతోషపడుతోంది, మోడీకి షాకింగ్ రిజల్ట్ వచ్చింది. డాన్ పాకిస్తాన్కి సంబంధించి మోడీ ముస్లిం ఫ్రెండ్లీ ఎలైస్ అన్నీ కూడా మోడీని దెబ్బతీసినాయి అన్నటువంటిది. అట్లాగే జర్మనీకి సంబంధించిన DW మోడీ అలయన్స్ మెజార్టీ సాధించింది అన్నటువంటిది ఇచ్చింది. రాయిటర్స్ ఇండియాస్ మోడీ సెట్ ఫర్ ఎ రికార్డ్ థర్డ్ టర్మ్ బట్ విత్ మచ్ స్మాలర్ మెజార్టీ, తక్కువ మెజార్టీతోనే సాధించారంటుంది. జపాన్ టైమ్స్ నరేంద్ర మోడీ మళ్ళీ పవర్ని కొనసాగించారు అన్నటువంటి వార్త రాసింది.